ఈ వీడియోలో వచ్చేసి పాయింటర్స్ టాపిక్ గురించి తెలుసుకుందాం. సో పాయింటర్స్ లో ఏమేమి నేర్చుకోబోతున్నాము అంటే వాట్ ఈస్ పాయింటర్, డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ పాయింటర్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాయింటర్స్. వాట్ ఈస్ పాయింటర్? సో పాయింటర్ అంటే ఏంటి? సో మనకి ఈసీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇది ఒక కోర్ కాంపోనెంట్ అన్నమాట. పాయింటర్ అనేది. సో పాయింటర్ అంటే మనకి ఒక వేరియబుల్ యొక్క మెమొరీ అడ్రస్ ని స్టోర్ చేసుకునేది అనమాట. సో ఈ సెకండ్ పాయింట్ చూడండి. ఏ పాయింటర్ ఈస్ ఎ వేరియబుల్ దట్ స్టోర్స్ ద మెమొరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో వేరే వేరియబుల్ యొక్క మెమొరీ అడ్రస్ ని ఈ పాయింటర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఈ పాయింటర్ వచ్చేసి మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే లో లెవెల్ మెమొరీ యాక్సెస్ లో యూజ్ అవుతుంది, డైనమిక్ మెమొరీ అలొకేషన్స్ లో కూడా యూజ్ అవుతుంది, మిగతా ఏవైనా ఫంక్షనాలిటీస్ ఉంటే దాంట్లో కూడా మనకి యూజ్ అవుతుంది. డిక్లరేషన్ ఆఫ్ పాయింటర్స్. సో పాయింటర్స్ యొక్క డిక్లరేషన్ చూద్దాము. సో దీంట్లో చూడండి మనకి డిక్లేరింగ్ ఏ పాయింటర్ ఇన్వాల్వ్ స్పెసిఫైయింగ్ ద టైప్ ఆఫ్ డేటా ఇట్ విల్ పాయింట్ టు అండ్ యూజింగ్ ద ఆస్ట్రిక్ పాయింటర్ బిఫోర్ ద పాయింటర్ నేమ్. సో ఇక్కడ మనకి సింటాక్స్ లో ఒక డేటా టైప్ ఉంటుంది, ఆస్ట్రిక్ సింబల్ ఉంటుంది, దాంతో పాయింటర్ నేమ్ కూడా ఉంటుంది. సో పాయింటర్ నేమ్ బిఫోర్ మనము ఆస్ట్రిక్ సింబల్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇది మనకి సింటాక్స్. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ ఆఫ్ పాయింటర్స్. సో ఇనిషియలైజేషన్ చూడండి మనము ఏ పాయింటర్ మీన్స్ అసైనింగ్ ఇట్ ద మెమొరీ అడ్రస్ ఆఫ్ ఎ వేరియబుల్ యూజింగ్ ద అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ ఆంపర్సెంట్. సో ఇక్కడ మనము పాయింటర్ నేమ్ యూజ్ చేసుకొని వేరియబుల్ నేమ్ అసైన్ చేసుకుంటే దాన్ని మనము ఇనిషియలైజేషన్ ఆఫ్ పాయింటర్స్ అంటాం. ఇక్కడ మనం స్పెసిఫిక్ గా ఇనిషియలైజేషన్ పాయింటర్స్ ఎలా చేస్తాము అంటే ఆంపర్సెంట్ సింబల్ తోనే చేస్తాము. సో దీని యొక్క ఎగ్జాంపుల్ చూసి ఆ తర్వాత ప్రోగ్రామ్స్ చూద్దాము. ఇక్కడ పాయింటర్ టాపిక్ కదా. సో పాయింటర్ అంటే ఏంటి? స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో మనము వేరియబుల్ టాపిక్ చూసాము. సో ఎందుకు వేరియబుల్ యూజ్ చేస్తాము? ఒక వాల్యూ అనేది స్టోర్ చేసుకోవడానికి కదా. సో ఇక్కడ వేరియబుల్ టాపిక్ చూసి ఆ తర్వాత పాయింటర్ టాపిక్ చూద్దాము. సో వేరియబుల్ అంటే మనకి ఇట్ స్టోర్స్ ది వాల్యూ. బట్ పాయింటర్ ఏం చేస్తుంది? అడ్రస్ ని స్టోర్ చేస్తుంది, వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. బట్ వేరియబుల్ వచ్చేసి వాల్యూ ని స్టోర్ చేసుకుంటుంది. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సింటాక్స్ ఏంటి వేరియబుల్ కి? సో సింటాక్స్ వచ్చేసి డేటా టైప్ వేరియబుల్ నేమ్. సో దీని ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఇంట్ ఏ, ఇది డిక్లరేషన్. సో డిక్లరేషన్. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ ఏంటి? ఏ ఈక్వల్ టు 10. సో ఇక్కడ మనము ఇలా చేసుకుంటే ఎలా తీసుకుంటుందో చూద్దాం ఇంటర్నల్ గా మెమొరీ. సో ఇక్కడ ఇంట్ ఏ అంటే ఒక వేరియబుల్ ఏ తీసుకుంటుంది. నెక్స్ట్ సో ఇంట్ ఎన్ని బైట్స్ ఉంటుంది మనకి? 4 బైట్స్. 4 బైట్స్ ఇలా మనకి తీసుకుంటుంది. అండ్ తర్వాత ఇనిషియలైజేషన్ చేశాక ఏ ఈక్వల్ టు 10 ఉంది కదా. సో ఆ ఏ ఈక్వల్ టు 10 అనేది వాల్యూ దీంట్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి మెమొరీ అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మెమొరీ అడ్రస్ వచ్చేసి ఎగ్జాంపుల్ మనము 2020, ఇది వచ్చేసి మనకి మెమొరీ అడ్రస్. ఈ 10 అనేది ఏంటి మనకి? ఒక వాల్యూ. అండ్ ఏ వచ్చేసి మనకి వేరియబుల్ నేమ్. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ గా మనము ఎలా అయితే ఇవి చేస్తామో ఇంటర్నల్ గా ఈ కాన్సెప్ట్ అనేది చేసుకుంటుంది కంపైలర్. అలానే మనకు పాయింటర్ కూడా సేమ్ అలానే ఇంటర్నల్ గా చేసుకుంటుంది అనమాట. సో అడ్రస్ వేరియబుల్ ని స్టోర్ చేస్తుందని చెప్పాను కదా. సో డిక్లరేషన్ చూసి ఆ తర్వాత ఇనిషియలైజేషన్ చూసి ఇంటర్నల్ గా మెమొరీ అడ్రస్ అనేది ఎలా తీసుకుంటుందో చూద్దాము. సో దీని డిక్లరేషన్ ఏంటి? డిక్లరేషన్ ఆఫ్ పాయింటర్ డేటా టైప్ ఆస్ట్రిక్. నెక్స్ట్ వేరియబుల్ నేమ్. సో ఈ సింబల్ తీసుకున్నాం కదా. సో ఈ సింబల్ వచ్చేసి మనకి పాయింటర్ అని గుర్తుంచుకోవచ్చు. సో ఎలా అయితే మనము డాట్ కి డాట్ సింబల్ తీసుకుంటామో పాయింటర్ కి ఆస్ట్రిక్ సింబల్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంట్ ఆస్ట్రిక్ ఏ. సో ఇలా మనము డిక్లేర్ చేసుకుంటాము. సో ఇలా డిక్లేర్ చేసుకుంటే దాంట్లో మనకి ఇది వచ్చేసి వేరియబుల్. సో ఏ వేరియబుల్ ఇది మనకి? పాయింటర్ వేరియబుల్. సో స్పెసిఫిక్ గా మనం పాయింటర్ సింబల్ యూజ్ చేసాము. సో ఏ వచ్చేసి మనకి పాయింటర్ వేరియబుల్ ఆఫ్ ఏ టైప్. ఇది ఏ టైప్ ఉంది? డేటా టైప్ ఇంటీజర్ టైప్. సో ఈ ఆస్ట్రిక్ ఏదైతే ఉందో అది మనకి పాయింటర్ అనేది గుర్తించుకోవడానికి ఆ సింబల్ మనము యూజ్ చేస్తాము.
నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంట్ అనేది డేటా టైప్. సో ఈ ఇంట్ డేటా టైప్ లో మనం ఓన్లీ ఇంటీజర్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేసుకుంటామా? లేదు. సో మనం డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇంట్ ప్లేస్ లో మనము ఫ్లోట్ కానీ క్యార్ కానీ మిగతా ఏవైనా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది డిక్లరేషన్. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ చూద్దాము. ఇనిషియలైజేషన్ ఆఫ్ పాయింటర్. సో ఇనిషియలైజేషన్ సింటాక్స్ ఏంటి? పాయింటర్ నేమ్ ఈక్వల్ టు ఆంపర్సెంట్ వేరియబుల్ నేమ్, ఆంపర్సెంట్ వేరియబుల్ నేమ్. సో ఇది వచ్చేసి మనకి సింటాక్స్. సో ఇక్కడ ఈ పాయింటర్ నేమ్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్ట్ చేసుకొని ఆంపర్సెంట్ అంటే మనకి ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే ఇండికేట్స్ ద మెమోరీ అడ్రస్. సో మెమోరీ అడ్రస్ ని ఇండికేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఆంపర్సెంట్ తీసుకుంటామో అప్పుడు మనము మెమోరీ అడ్రస్ అనేది వాల్యూ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఇండికేట్స్ మెమోరీ అడ్రస్. ఈ వేరియబుల్ నేమ్ వచ్చేసి నార్మల్ గా వేరియబుల్ నేమ్. సో ఎగ్జాంపుల్. సో ఈ ఆంపర్సెంట్ అనేది మనము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో యూజ్ చేసాం. సో ఎక్కడెక్కడ యూజ్ చేసాము? స్కాన్ఎఫ్ లో యూజ్ చేస్తామా? స్కాన్ఎఫ్. సో ఇంటిజర్ టైప్ అయితే పర్సెంటైల్ ది ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ కామా, ఇక్కడ మనము ఆంపర్సెంట్ ఏ. సో ఇక్కడ ఏం చేస్తుంది ఈ ఆంపర్సెంట్? ఈ స్కాన్ఎఫ్ వచ్చేసి ఇన్పుట్ ని రీడ్ చేసుకొని ఆ ఇన్పుట్ ని ఏ అనే ఇంటీజర్ టైప్ లో స్టోర్ చేసుకుంటుంది. అంటే ఈ ఆంపర్సెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుందా? సో మెమరీ అడ్రస్ లోనే కదా ఇది స్టోర్ చేసుకుంటుంది మనకి వేరియబుల్. సో ఇలా మనకి ఆంపర్సెంట్ అనేది యూస్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఆంపర్సెంట్ మెమరీ అడ్రస్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. సో ఈ సపోజ్ మనకి ఇక్కడ ఈ స్కాన్ఎఫ్ లో మనకి ఇంటీజర్ వేరియబుల్ వచ్చేసి 10 ఉంది అనుకోండి, ఏ. సో అప్పుడు ఏమవుతుంది ఇంటర్నల్ గా? సో ఏ ఇలా ఇస్తారు, ఇక్కడ ఒక మెమరీ అడ్రస్ ఉంటుంది, ఆ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది కదా, అక్కడ మనకి 10 ఇస్తే దీంట్లో మనకి ఇలా స్టోర్ అవుతుంది. సో ఇది మనకు స్కాన్ఎఫ్ యొక్క డీటెయిల్. సేమ్ అలాగే ఆంపర్సెంట్ తీసుకుంటే పాయింటర్స్ టాపిక్ లో కూడా అలానే కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. సో దీనికి మనము డిక్లరేషన్ ఎలా ఎలా చేసుకుంటాము, ఇనిషియలైజేషన్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఏంటి అవి చూద్దాము. సో డిక్లరేషన్ ఎన్ని వేస్ లో చేస్తామో చూద్దాము. ఫస్ట్ ఇంట్ ఏ. సో ఇదొక వే. సో ఇది మనము వేరియబుల్ కదా, సో ఇది వచ్చేసి మనకి వేరియబుల్, ఓన్లీ వేరియబుల్ మాత్రమే. సో పాయింటర్ వేరియబుల్ అంటే ఇంట్ ఆస్టిక్ పిటిఆర్. సో ఇది వచ్చేసి ఒక వేరియబుల్. సో మనకి ఈ సింబల్ ఆస్టిక్ ఉంది కాబట్టి ఇది మనము పాయింటర్ వేరియబుల్ అంటాం. పాయింటర్ వేరియబుల్ అంటే ఇది వచ్చేసి మనకి పాయింటర్ డిక్లరేషన్ అన్నమాట. సో అది మనము ఫస్ట్ వేగా తీసుకుంటాము. నెక్స్ట్, సో ఒకవేళ మనం 2 వేరియబుల్స్ చేసాము అనుకోండి ఇక్కడనే. సో నార్మల్ గా మనం ఎప్పుడైతే 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే ఎలా చేస్తాం? ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఇవి వచ్చేసి నార్మల్ వేరియబుల్స్. అలానే మనము ఒక పాయింటర్ వేరియబుల్స్ తీసుకుంటే అండ్ ఇంకొక నార్మల్ వేరియబుల్ తీసుకుంటే ఎలా డిక్లేర్ చేస్తామో చూద్దాము. ఇక్కడ ఇంట్, సో ఒక పాయింటర్ వేరియబుల్, ఇది పాయింటర్ వేరియబుల్ కామా నార్మల్ వేరియబుల్, ఇలా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఆస్టిక్ పిటిఆర్ లైక్ ఏ వేరియబుల్ పాయింటర్ వేరియబుల్ పక్కనే ఉండాలా అంటే అలా ఏం లేదు. సో ఇప్పుడు మనము ఒక ఇంటీజర్ తీసుకున్నాం, సో దీని పక్కనే స్పేస్ ఇవ్వకుండా ఆస్టిక్ తీసుకొని ఇక్కడ మనకు మిడిల్ లో కొంచెం స్పేస్ ఇచ్చి పిటిఆర్ తీసుకున్నా మనకి ఎర్రర్స్ ఏమి రాదు. ఇలా కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. కామా ఏ నార్మల్ వేరియబుల్. సో ఇలా మనము డిఫరెంట్ డిఫరెంట్ వేస్ గా తీసుకోవచ్చు. సో పాయింటర్ వేరియబుల్ ని డిక్లేర్ చేసుకోవడం. నెక్స్ట్, ఇనిషియలైజేషన్ చేసేటప్పుడు ఎలా మనకి వాల్యూ ఇనిషియలైజ్ చేసుకుంటుందో చూద్దాము. నెక్స్ట్ ఇనిషియలైజేషన్. సో ఇనిషియలైజేషన్ సింటాక్స్ ఏంటి? పాయింటర్ వేరియబుల్ ఈక్వల్ టు ఆంపర్సెంట్ వేరియబుల్ నేమ్. సో ఇది సింటాక్స్ మనకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఒక ఎగ్జాంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఇంట్ ఏ ఈక్వల్ టు 10. సో ఇక్కడ ఒక వాల్యూ అనేది అసైన్ చేసుకున్నాను, ఇది నార్మల్ వేరియబుల్. నెక్స్ట్ ఇంట్ ఆస్టిక్ పిటిఆర్. సో ఇది వచ్చేసి ఏంటి? పాయింటర్ వేరియబుల్. సో నార్మల్ వేరియబుల్ కాదు, పాయింటర్ వేరియబుల్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు డిక్లరేషన్, పాయింటర్ డిక్లరేషన్. నెక్స్ట్ మనం ఇనిషియలైజేషన్ ఎలా చేస్తాము? పిటిఆర్ ఈక్వల్ టు ఆంపర్సెంట్ ఏ. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది వచ్చేసి మనకి ఇది ఒక వేరియబుల్. సో ఈ పాయింట్ ఇది వచ్చేసి మనకు ఒక పాయింటర్ వేరియబుల్. ఇది మనకి పాయింటర్ వేరియబుల్. ఈ పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుంది? వేరే దాని యొక్క
మెమొరీ అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. యాంపర్సండ్ సింబల్ అంటే మనకి మెమొరీ అడ్రస్ కదా, మెమొరీ అడ్రస్. సో ఈ మెమొరీ అడ్రస్ ఏ దానిది తీసుకుంటుంది అంటే మనం యూజ్ చేస్తుంది పీటీఆర్ అనే వేరియబుల్, బట్ ఈ పీటీఆర్ అనే వేరియబుల్ ఏం చేస్తుంది, ఏ అనే మెమొరీ అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. అంటే పాయింటర్ స్టోర్స్ ది మెమొరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో ఇలా మనకి ఇనిషియలైజేషన్ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకి ఇంటర్నల్ గా మెమొరీ ఎలా స్టోర్ చేసుకుంటుందో చూద్దామా. సో ఇంట్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం కదా, అది వచ్చేసి మనకి ఇంటర్నల్ గా ఇలా కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక మెమొరీ అడ్రస్ ఉంటుంది 2020 అండ్ వాల్యూ ఎంత ఉంది 10. సో 10 ఇందులో మనకి తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంట్ ఆస్ట్రిక్ పీటీఆర్. సో ఇది కూడా పీటీఆర్ ఒక వేరియబులే కదా, పాయింటర్ వేరియబుల్. సో పీటీఆర్. నెక్స్ట్ దీని వాల్యూ ఏమైనా ఇచ్చారా, లేదు. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక మెమొరీ అడ్రస్, పీటీఆర్ యొక్క మెమొరీ అడ్రస్, ఇది వచ్చేసి మనకి 3030. నెక్స్ట్ ఇక్కడ చూడండి పీటీఆర్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఏ. సో యాంపర్సెంట్ ఏ అంటే మనకి ఏమవుతుంది, మెమొరీ అడ్రస్. సో ఏ యొక్క మెమొరీ అడ్రస్ పీటీఆర్ లో స్టోర్ అవుతుంది. సో ఏ యొక్క మెమొరీ అడ్రస్ ఏంటి 2020. సో ఈ 2020 అనేది పీటీఆర్ లో మనకి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ పీటీఆర్ వాల్యూ వచ్చేసి మనకి 2020, దాని అడ్రస్ వచ్చేసి 3030. సో ఇలా మనకి ఇంటర్నల్ గా తీసుకుంటుంది. అండ్ ఎప్పుడైతే మనము ఆస్టిక్ ఉంది కదా, ఈ ఆస్టిక్ ఏం చేస్తుందంటే పాయింట్ టు పాయింటర్ ని పాయింట్ చేస్తుంది అనమాట. సో ఈ ఆస్టిక్, సో ఇక్కడ మనకి 2020 దీన్ని పాయింట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకు వాల్యూ వచ్చేసి పాయింటర్ ని పాయింట్ చేస్తే పాయింటర్ పాయింటింగ్ టు ఏ. సో అప్పుడు మనకు వాల్యూ వచ్చేసి 10 వస్తుంది. సో ఇలా మనకి ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేసుకుంటే ఇంటర్నల్ గా మెమొరీ అనేది ఇలా స్టోర్ చేసుకుంటుంది. సో దీన్ని ప్రోగ్రామ్ చూద్దాము, మనకు అర్థమవుతుంది. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, hash include stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇందాక ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నామో అది ఇంట్ ఏ ఈక్వల్ టు 10. నెక్స్ట్ పాయింటర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాము అంటే దాని సింబల్ ఏంటి, ఆస్ట్రిక్ పీటీఆర్. నెక్స్ట్ ఈ పాయింటర్ వేరియబుల్ కి ఇంకొక అడ్రస్ ని స్టోర్ చేసుకోమని ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి పీటీఆర్ ఈక్వల్ టు యాంపర్సెంట్, మెమొరీ అడ్రస్ స్టోర్ చేసుకునేది ఏం సింబల్, యాంపర్సెంట్ ఏ. సో ఏ యొక్క మెమొరీ అడ్రస్ ని దేంట్లో స్టోర్ చేస్తున్నాను, పీటీఆర్ లో. నెక్స్ట్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో ఏ యొక్క వాల్యూ ఏమొచ్చింది మనకి ఇక్కడ, సో ఏ యొక్క వాల్యూ ఏంటి 10. సో ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చేసి 10 వస్తుంది. ఇక్కడ మనం యాంపర్సెంట్ ఇంటీజర్ కదా, యాంపర్సెంట్ డి. నెక్స్ట్ లైన్ కోసం కామా ఏ వాల్యూ కోసం ఇది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ పీటీఆర్ పాయింటింగ్ చేస్తున్నాం కదా, ఈ పాయింటింగ్ చేసింది ఏని ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మనము పీటీఆర్ డేటా టైప్ ఏంటి, ఇంటీజర్, అండ్ ఏ డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే అసైన్ చేసుకుంటున్నామో, సో ఇనిషియలైజేషన్ చేసుకున్నామో అప్పుడు సేమ్ డేటా టైప్ ఉండాలి. సో ఇఫ్ మీరు ఇంటీజర్ తీసుకుంటే ఇంటీజర్, ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్ అసైన్ చేసుకోవాలి, క్యారెక్టర్ తీసుకుంటే క్యారెక్టర్ మాత్రమే అసైన్ చేసుకోవాలి. ఇది మనకు మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ ప్రింట్ ద అడ్రస్ ఆఫ్ ఏ. సో ఏ అడ్రస్ ఏంటి, స్లాష్. సో అడ్రస్ అంటే మనము యాంపర్సెంట్ తీసుకోవాలి. సో యాంపర్సెంట్ ఏ. సో ఇక్కడ మనకి ఏ అడ్రస్ ఏమొచ్చింది, సో ఏ అడ్రస్ వచ్చేసి 2020. సో ఎగ్జాక్ట్ గా మనకి ఇలానే రాదు అడ్రస్. సో ఇంటర్నల్ గా అది ఎలా ఇస్తుందో అలా మనకి అడ్రస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ ద అడ్రస్ ఆఫ్ పాయింటర్. సో మనం ఏం తీసుకున్నాము, పీటీఆర్ పర్సెంటైల్ డి. సో రెండు ఇంటీజర్స్ కదా అన్ని కూడా. సో ఇక్కడ నెక్స్ట్ లైన్ తీసుకోవాలి, స్లాష్ కామా. సో అడ్రస్ అంటే మనం పీటీఆర్ అడ్రస్, సో యాంపర్సెంట్ పీటీఆర్ ఆల్రెడీ మనకి అది ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి పీటీఆర్, నార్మల్ గా పీటీఆర్ కన్స్ట్రక్ట్ చేయాలి, పీటీఆర్. సో ఈ పీటీఆర్ అనేది మనము డి రిఫరెన్స్ అనొచ్చు, లేదు అంటే మనము ఇండైరెక్షన్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు పీటీఆర్ ని. ఆస్టిక్ పీటీఆర్ యూజ్ చేసినప్పుడు అలా మనము ఆ వర్డ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, మనకి పాయింటర్ యొక్క అడ్రస్ వస్తుందా. సో ఇక్కడ మనం పాయింటర్ యొక్క అడ్రస్ ఏంటి 3030.
తీసు ఇది మనకి డిఫరెంట్ వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్, సారీ ఇది మనకు అడ్రస్ ఆఫ్ పాయింటర్ కదా, యాంపర్సెంట్ పిటిఆర్ తీసుకుంది. యాంపర్సెంట్ పిటిఆర్ 3030. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ పాయింటర్ పిటిఆర్ పర్సెంటైల్ డి స్లాష్ n. సో వాల్యూ తీసుకోవాలంటే డైరెక్ట్ గా తీసుకోవచ్చా పిటిఆర్. సో ఇక్కడ మనకి పిటిఆర్ యొక్క వాల్యూ ఏముంది, సో పిటిఆర్ వాల్యూ 2020. ఎందుకు 2020 వచ్చింది, మనకి పిటిఆర్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఏ ఉంది. సో యాంపర్సెంట్ ఏ అంటే ఏ యొక్క మెమొరీ అడ్రస్ పిటిఆర్ లో స్టోర్ అయిపోయింది, అదే మనకు వాల్యూగా ప్రింట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి 2020. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ద వాల్యూ ఆఫ్ పాయింటర్ పాయింటింగ్. సో ఇక్కడ మనకి పాయింటర్ పాయింట్ అవుట్ చేస్తుంది కదా ఒక వాల్యూకి, ఆ వాల్యూ ఎలా తీసుకోవాలో చూద్దాము. పర్సెంటైల్ డి స్లాష్ n ఆస్టిక్ పిటిఆర్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, వాల్యూ పాయింటర్ పాయింటింగ్ అంటే ఇక్కడ మనకి అంత అయిపోయాక ఈ 2020 అనేది ఒక పాయింట్ చేస్తుందా, ఆస్టిక్ పిటిఆర్ అనేది ఒక పాయింట్ చేస్తుందా, దేనికి పాయింట్ చేస్తుంది, వాల్యూ 10 కి పాయింట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి వాల్యూ 10 అనేది వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ ఏ వాల్యూ ఉంది కదా, ఏ వాల్యూ ప్రింట్ చేసుకోవాలంటే ఇది ఒక్క వేనే కాదు, ఇంకొక వే కూడా మనం తీసుకోవచ్చు. సో అది కింద రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ ద వాల్యూ ఆఫ్ ఏ పర్సెంటైల్ డి స్లాష్ n కామా, సో ఇక్కడ వచ్చేసి ఆస్టిక్ యాంపర్సెంట్ ఏ. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఆస్టిక్ ఉంది, యాంపర్సెంట్ ఏ మనకు వాల్యూ ఏంటి, మెమొరీ అడ్రస్. సో యాంపర్సెంట్ ఏ అంటే మనకి ఏ యొక్క మెమొరీ అడ్రస్ 2020 ఉంటుంది. నెక్స్ట్ ఆస్టిక్ 2020 అంటే ఇక్కడ మనకి ఆస్టిక్ 2020 అంటే పాయింటర్ రిఫరెన్స్. సో దీనికి డైరెక్ట్ పాయింటర్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది, 10. సో ఇక్కడ మనకి అలా కూడా 10 వాల్యూ అనేది వస్తుంది. సో ఇది సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. కంట్రోల్ S పాయింటర్ డాట్ సి ఎక్స్టెన్షన్ సేవ్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఎక్కడైతే వాల్యూ 10 వచ్చిందో అక్కడ మనకు వాల్యూ కరెక్ట్ గా 10 వచ్చిందా లేదా చూద్దాము. సో మనకి వాల్యూ 10 ఫస్ట్ దాంట్లో ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 10, ద అడ్రస్ ఆఫ్ ఏ ఇస్ 6487580 ఉంది. సో ఇక్కడ మనం 2020 మనం రాసుకున్నది అది. నెక్స్ట్ ఇది అండ్ ద వాల్యూ ఆఫ్ పాయింటర్ రెండు సేమ్ ఉండాలి. సో ద వాల్యూ ఆఫ్ పాయింటర్ పిటిఆర్ ఏది, రెండు సేమ్ ఉన్నాయా, రెండు సేమ్ ఉన్నాయి. అండ్ అడ్రస్ ఆఫ్ పాయింటర్ డిఫరెన్స్ ఉంది. సో మనం ఎలా అయితే కన్సిడర్ చేసామో అలానే వచ్చిందా. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ పాయింటర్ పాయింటింగ్, ఇక్కడ మనకి 10 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఏ మనం లాస్ట్ లో ఇలా కన్సిడర్ చేసాం కదా, ఇలా తీసుకున్నా లేదు అంటే ఈ వాల్యూ డైరెక్ట్ గా తీసుకున్నా మనకి అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ పాయింటర్స్. కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ పాయింటర్స్. సో టైప్స్ ఆఫ్ పాయింటర్స్ లో వచ్చేసి నల్ పాయింటర్, వాయిడ్ పాయింటర్, వైల్డ్ పాయింటర్, ఇంటీజర్ పాయింటర్, పాయింటర్ అరిథమెటిక్, నెక్స్ట్ అరే పాయింటర్, ఫంక్షన్ పాయింటర్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డబల్ పాయింటర్. సో వచ్చేసి కొన్ని టైప్స్ ఆఫ్ పాయింటర్స్, ఇంకా కొన్ని కూడా మనకి ఉన్నాయి. ఫస్ట్ వన్ null pointer చూద్దాము. null pointer is a pointer that does not point to any valid memory address. It is used to indicate that a pointer does not currently hold a reference to any object. సో ఇక్కడ వచ్చేసి null pointer ఏం చేస్తుందంటే మనం ఏ దానికి ఇనిషియలైజ్ చేసుకున్నా కూడా ఈ పాయింటర్ అనేది ఏ మెమొరీ అడ్రస్ లొకేషన్ అనేది చేయదు అని మీనింగ్. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, ఇంట్ ఆస్ట్రిక్ పిటిఆర్ ఈక్వల్ టు నల్. సో ఇది వచ్చేసి మనకి సింటాక్స్. సో పిటిఆర్ అంటే ఏంటి, నల్ ఏంటి, ఇంట్ డేటా టైప్, ఇవన్నీ ఏం చేస్తుందో మనం చూద్దాం ఎగ్జాంపుల్ తో. ఆ తర్వాత ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి మనకి నల్ పాయింటర్. ఈ నల్ పాయింటర్ సింటాక్స్ వచ్చేసి ఇంట్ ఆస్ట్రిక్ పిటిఆర్ ఈక్వల్ టు నల్. సో ఇది తీసుకుంటే ఏమవుతుందంటే ఏ నల్ అడ్రస్ కి కూడా మనకి యాక్సెస్ అనేది తీసుకోదు. ఇఫ్ ఇన్ కేస్ మనకు అడ్రస్ మనం యాక్సెస్ చేసుకున్నా కూడా మనకి 0 వాల్యూ అనేది వస్తుంది. సో ఎలానో ఏంటో చూద్దాము. అండ్ ఇక్కడ నల్ వచ్చేసి మనం ఏం చేసాము, అసైన్ చేసాము. సో దీని మీనింగ్ వచ్చేసి ఇట్ డస్ నాట్ పాయింట్ టు ఎనీ మెమరీ లొకేషన్. సో ఈ పిటిఆర్ అంటే ఏంటి, మనకి పాయింటర్ వేరియబుల్. సో నార్మల్ గా అయితే వేరియబుల్, బట్ ఇక్కడ మనకి ఈ సింబల్ ఆస్ట్రిక్ సింబల్ ఉంది కాబట్టి పాయింటర్
వేరియబుల్. నెక్స్ట్ ఇంట్ వచ్చేసి డేటా టైప్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంట్ a ఈక్వల్ టు 10, ఇంట్ ఆస్టిక్ ptr ఈక్వల్ టు null. సో ఇక్కడే కూడా మనం డైరెక్ట్ గా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ డిక్లేర్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఇనిషియలైజ్ చేశాను. సో ఈ వేలో మనం తీసుకుంటే ఇంటర్నల్ గా మెమరీ లొకేషన్ ఏం సేవ్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ ఇంట్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ మనకి ఏ ఒకటి వేరియబుల్, సో దీనికి ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది. దాని తర్వాత అడ్రస్ ఉంటుంది, మెమరీ అడ్రస్ 2020. అండ్ వాల్యూ ఏంటి మనకి? ఏ వాల్యూ 10 ఏ వాల్యూ స్టోర్ అవుతుంది ఇక్కడ. ఇది వచ్చేసి మనకి ఏ. నెక్స్ట్ ఇంట్ పీటీఆర్ అని ఉంది కదా, సో పీటీఆర్ తీసుకుంటుంది. ఆ తర్వాత మెమరీ అడ్రస్ కూడా తీసుకుంటుంది. సో దీనికి వచ్చేసి మెమరీ అడ్రస్ 3030. సో వాల్యూ ఏముంది ఇక్కడ? ఆస్టిక్ పీటీఆర్ ఈక్వల్ టు నల్ అని ఉందా? సో నల్ అంటే మనకి దీంట్లో ఏం లేదు అని అర్థం. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ కూడా ఉండదు. సో ఇది వచ్చేసి మనకి దీని మీనింగ్. ఇఫ్ ఇన్ కేస్ మనము ఏ వాల్యూ తీసుకోవాలనుకుంటున్నాం, సో ఏ వాల్యూ తీసుకోవాలంటే మనం ఏం చేస్తాము? ప్రింట్ఎఫ్ దీంట్లో వచ్చేసి మనకి ఏ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? 10 అవుతుందా? నెక్స్ట్ సో ఏ వాల్యూ యొక్క అడ్రస్ అంటే యాంపర్సెంట్ ఏ వాల్యూ అడ్రస్ ఏంటి? 2020. సో 2020. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ పీటీఆర్ యొక్క వాల్యూ, సో పీటీఆర్. సో నార్మల్ గా వాల్యూ కాబట్టి పీటీఆర్ అని తీసుకుంటున్నాను. సో దీని వాల్యూ ఏమొస్తుంది? దీంట్లో ఏముంది మనకి? నల్. సో నల్ అంటే నల్ కన్సిడర్ చేయదు, 0 అని తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఆఫ్ పీటీఆర్ యొక్క అడ్రస్, సో యాంపర్సెంట్ పీటీఆర్. సో పీటీఆర్ అడ్రస్ ఏంటి? 3030 సో 3030. సో ఇలా మనకి నల్ పాయింటర్ తీసుకున్నప్పుడు ఒక వాల్యూ నల్ గా అసైన్ చేస్తే వేరియబుల్ కి మనకి ఇంటర్నల్ గా అది మనము 0 అని తీసుకుంటుంది. సో ఇలా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి ఇది వేలో ప్రోగ్రామ్ కూడా చూద్దాము. టేక్ ఏ న్యూ సోర్స్ ఫైల్ include stdio.h int main. సో ఇందాక ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నానో అదే ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తున్నాను. int a ఈక్వల్ టు 10, int asterisk ptr ఈక్వల్ టు null. సో ఈ నల్ వచ్చేసి మనం అప్పర్ కేస్ లో తీసుకోవాలి. నెక్స్ట్ ప్రింట్ చేద్దాం. సో ఏ వాల్యూ ఏ యొక్క అడ్రస్, ptr వాల్యూ ptr యొక్క అడ్రస్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ఏ, సో అది వచ్చేసి మనకి ఇంటీజర్ కదా, పర్సెంటైల్ d. సో నెక్స్ట్ లైన్ కోసం ln కామా a. సో ఏ అంటే నార్మల్ గా ఏనే తీసుకోవాలి, సెమీకోలన్. నెక్స్ట్ ఏ వాల్యూ ది అడ్రస్ కూడా కన్సిడర్ చేద్దాము. ప్రింట్ఎఫ్ ద అడ్రస్ ఆఫ్ ఏ పర్సెంటైల్ d స్లాష్ n కామా. సో అడ్రస్ ని ఎలా కన్సిడర్ చేస్తాం? యాంపర్సెంట్ ఏ. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ptr. సో ptr యొక్క వాల్యూ తీసుకుందాము. పర్సెంటైల్ d స్లాష్ n కామా. సో ఓన్లీ వాల్యూ కదా ptr. నెక్స్ట్ అడ్రస్ కూడా చూద్దాము. ప్రింట్ఎఫ్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ ptr పర్సెంటైల్ d స్లాష్ n కామా. సో అడ్రస్ కదా యాంపర్సెంట్ ptr. సో ఇది మనకి ప్రోగ్రామ్. ఇందాక ఏదైతే ఎగ్జాంపుల్ చూసామో దానికి. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. పాయింటర్స్ program1.c ఎక్స్టెన్షన్ సేవ్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి మనం అనుకున్న వాల్యూ వచ్చిందా లేదా. సో ఏ వాల్యూ మనకి 10 ఉంది, 10 వచ్చేసింది. నెక్స్ట్ దాని అడ్రస్ వచ్చేసి 6487580 అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ptr. సో ptr వాల్యూ చూడండి 0. సో నల్ ఉంది అంటే మనకి దాని లోపల నల్ అని ఇనిషియలైజేషన్ అవ్వదు. సో ఎంటీగా ఉంటుంది అనమాట. సో ఆ ఎంటీనెస్ ని మనకి ఇక్కడ వాల్యూగా 0 ఇస్తుంది. నెక్స్ట్ ptr యొక్క అడ్రస్ వచ్చేసి, సో చూడండి ఏ వాల్యూ అడ్రస్ డిఫరెంట్ ఉంది అండ్ ptr యొక్క అడ్రస్ కూడా మనకి డిఫరెంట్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి నల్ పాయింటర్. నెక్స్ట్ వన్ చూద్దాము. సెకండ్ వన్ వాయిడ్ పాయింటర్. సో వాయిడ్ పాయింటర్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఏ పాయింటర్ దట్ కెన్ పాయింట్ టు ఎనీ డేటా టైప్ unlike other pointers that must be declared with a specific type int char. సో ఇక్కడ వచ్చేసి చూడండి మనకి లైక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో, లైక్ లాస్ట్ ఎగ్జాంపుల్ లో చెప్పినట్టుగా, సో ఇంట్ తీసుకుంటే ఇంట్ కి మాత్రమే మనము పాయింటర్ వేరియబుల్ అనేది అసైన్ చేయాలని చెప్పాను. సో ఇక్కడ మనకు వాయిడ్ పాయింటర్ ఏం చేస్తుందంటే ఏ టైప్ ఆఫ్ డేటా అయినా కూడా మనం తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం అక్కడ క్యాస్ట్ చేయాలి. సో ఇంట్ ఉంటే ఇంట్ క్యాస్ట్ చేయాలి, క్యార్ ఉంటే క్యార్ కి క్యాస్ట్ చేయాలి. సో అది ఇంట్ ఆస్టిక్. సో ఇన్ బిట్వీన్ ఇంట్ ఆస్టిక్ అని చెప్పేసి మనము తీసుకోవాలన్నమాట. సో ఇది యూజ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వాయిడ్ పాయింటర్ ఈస్ డిక్లేర్డ్ యూజింగ్ ద వాయిడ్ కీవర్డ్. సో వాయిడ్ పాయింటర్ వచ్చేసి వాయిడ్ కీవర్డ్ తోనే డిక్లేర్ చేసి ఉంటుంది. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, వాయిడ్ ఆస్టిక్ ptr.
సో ఇది వచ్చేసి మనకి సింటాక్స్. ఎగ్జాంపుల్ చూసి ఆ తర్వాత ప్రోగ్రామ్ కూడా చూద్దాం. సో ఇక్కడ ఏంటి, వాయిడ్ పాయింటర్. సో వాయిడ్ పాయింటర్ అంటే ఏంటి, వాయిడ్ కీవర్డ్ తో మనము తీసుకుంటాము. అండ్ సింటాక్స్ వచ్చేసి void asterisk ptr సెమికోలన్. సో ఈ ptr వచ్చేసి మనకి వాయిడ్ పాయింటర్. సో ఈ వాయిడ్ పాయింటర్ ఏం చేస్తుంది, ఏ డేటా టైప్ ఉన్నా కానీ, సో మనం ప్రీవియస్ గా చూస్తే ఇంట్ ఉంటే ఇంట్ దానికే పాయింటర్ వేరియబుల్ అని అసైన్ చేసుకోవాలని చెప్పాను. బట్ ఇక్కడ వచ్చేసి ఇంట్ ఉంటే ఇంట్ తో క్యాస్ట్ చేసుకోవాలి, ఫ్లోట్ ఉంటే ఫ్లోట్ తో క్యాస్ట్ చేసుకొని అలా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఎగ్జాంపుల్ ఇంట్ a equal to 10, next float b equal to 5.5 and next char c equal to so letter a. సో ఇలా నేను డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేశాను. సో ఇక్కడ మనము వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటే ఎలా చేయాలంటే, ఫస్ట్ మనము ptr వాల్యూ కూడా తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఒక వాల్యూ అనేది అసైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ptr కి అసైన్ చేసుకున్నట్టయితే ptr ఈక్వల్ టు యాంపర్సెంట్ ఏ ఇలా తీసుకొని దాని తర్వాత మనము ప్రింట్ చేసుకొని క్యాస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్రింట్ లో కూడా ఇది వచ్చేసి మనకి ఏ వాల్యూ, ఇంటీజరా. సో ఇంటీజర్ కి మనము ఇంటే క్యాస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి వాల్యూ ఆఫ్ ఏ సో %d/n కామా. సో ఇక్కడ డైరెక్ట్ వాల్యూ ఏ అని తీసుకుంటాం కదా, సో అలా కాకుండా యాస్టిక్ సో ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్. నెక్స్ట్ మనం ptr సో పాయింటర్ కాబట్టి పాయింటర్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి లాస్ట్ ఇలా మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంటీజరా, ఏ వాల్యూ ఇంటీజర్ తీసుకున్నాం, ఇక్కడ ఇంట్ క్యాస్ట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఫ్లోట్ ఉంది. సో ఫ్లోట్ చేసుకోవాలంటే మళ్ళీ ptr ఈక్వల్ టు యాంపర్సెంట్ b, నెక్స్ట్ printf సో వాల్యూ ఆఫ్ b ఈస్ %d/n asterisk float. సో ఫ్లోట్ ఇది వచ్చేసి b వాల్యూ ఫ్లోటా, సో ఫ్లోట్ asterisk లాస్ట్ లో మళ్ళీ ptr క్లోజ్ సెమికోలన్. సో b వాల్యూ మనం ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ c వాల్యూ కూడా సేమ్ ఇలానే కన్సిడర్ చేసుకోవాలి. సో ptr ఈక్వల్ టు యాంపర్సెంట్ c printf value of c %d/n కామా asterisk. సో c వాల్యూ ఏంటి మనకి char. సో ఇక్కడ వచ్చేసి మనము char c సో char asterisk ptr లాస్ట్ క్లోజ్ చేసి సెమికోలన్. సో ఇది వచ్చేసి మనము క్యాస్ట్ అన్నమాట. సో క్యాస్టింగ్ చేసుకోవాలి. సో ఏ డేటా టైప్ ఉంటే ఆ డేటా టైప్ మనము క్యాస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి వాయిడ్ పాయింటర్. సో వాయిడ్ కీవర్డ్ తోనే మనము యూజ్ చేసుకుంటాము. సో ప్రోగ్రామ్ చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్ include stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాం కదా, 3 వేరియబుల్స్ తీసుకుందాం. int a equal to 10, నెక్స్ట్ float b equal to 4.5, char c equal to a. నెక్స్ట్ ఏం చేయాలి, మనం కాస్టింగ్ చేసుకోవాలా. సో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ptr ఈక్వల్ టు యాంపర్సెంట్ a సో ఏ వేరియబుల్. సో ఏ వేరియబుల్ డేటా టైప్ ఏంటి, ఇంటీజరా. సో ఇంటీజర్ తీసుకోవాలి మనం ఇక్కడ. printf the value of a %d/n కామా. సో ఇక్కడ మనము కాస్ట్ చేసుకోవాలి asterisk int a సో వేరియబుల్ ఏంటి ptr లాస్ట్ కి సెమికోలన్. నెక్స్ట్ b వాల్యూ ptr ఈక్వల్ టు యాంపర్సెంట్ b printf సో b వాల్యూ ఏ డేటా టైప్ మనకి ఫ్లోటా, ద వాల్యూ ఆఫ్ b %d/n కామా. సో మనకి ఇక్కడ కాస్ట్ కదా ఇంట్. సో ఇది వచ్చేసి మనకి ఫ్లోట్. సో ఇక్కడ వచ్చేసి ఇంట్ a కాదు, ఇది asterisk ఫ్లోట్ asterisk ptr. c వాల్యూ ptr ఈక్వల్ టు యాంపర్సెంట్ c printf. సో ఇక్కడ మనం డబుల్ కోట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం. సో 1 క్లోజ్. ద వాల్యూ ఆఫ్ c %d/n కామా. సో ఇక్కడ కూడా మళ్ళీ asterisk. సో మనకి డేటా టైప్ క్యారెక్టర్ char asterisk ptr. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. పాయింటర్ p2.c ఎక్స్టెన్షన్ సేవ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ ptr ఈక్వల్ టు యాంపర్సెంట్ సే 8th లైన్ లో సెకండ్. ఓకే, ఇక్కడ మనము వాయిడ్ అండ్ కీవర్డ్ తో అసలు ఎక్కడ యూజ్ చేయలేదు. సో ptr ని అసలు డిక్లేర్ చేయలేదని చూపిస్తున్నారు చూడండి. సో డిక్లేర్ చేయలేదు, మనము కీవర్డ్ తో డిక్లేర్ చేయాలి. వాయిడ్ కీవర్డ్ వాయిడ్ asterisk ptr. ఓకే, సో ఇలా మనం రెక్టిఫై చేసుకోవాలి చూసి. సో అన్డిక్లేర్డ్ ఉందంటే మనము ptr ని డిక్లేర్ చేయలేదు. ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో చూడండి, the value of a is 10, the value of b is 0 and the value of c 65 వచ్చింది. సో క్యారెక్టర్ వైజ్ గా వస్తున్నట్టుంది. 1 minute. సో b 4.5 ఫ్లోట్ కదా. సో ఇక్కడ మనం ఫ్లోట్ అంటే ఏ ఫార్మాట్ స్పెసిఫైర్ ఇస్తాము, f. సో ఇక్కడ మనకు రాంగ్ చేసాము.
సో ఎఫ్ అందుకని మనకి 0 వస్తుంది పర్సెంటైల్ డి. సో అక్కడ మనకి ఫ్లోట్ వాల్యూ అనేది రీడ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ క్యార్ అంటే సి ఇస్తాము. సో ఇట్స్ మిస్టేక్, జస్ట్ మిస్టేక్ రెక్టిఫై చేసుకోవాలి. సో సేవ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇప్పుడు చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ 10 ఇచ్చాం, 10 వచ్చింది. నెక్స్ట్ బి వాల్యూ వచ్చేసి 4.5 ఇచ్చాము, 4.500 వచ్చింది. నెక్స్ట్ సి వాల్యూ క్యారెక్టర్ ఏ ఇచ్చాము, ఏ వచ్చేసింది. సో ఇక్కడ మనకి బి వాల్యూ ఫ్లోట్ ది పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మనము పాయింట్ ఓన్లీ 2 డెసిమల్స్ రావాలని తీసుకుంటాం కదా, 0.2f. సో ఇక్కడ మళ్ళీ సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి 4.50 అని చెప్పేసి వచ్చేసింది మనకి. ఇలా మనము కావాలంటే రిమూవ్ తీసుకోవచ్చు, లేదు అంటే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ వన్ వైల్డ్ పాయింటర్. నెక్స్ట్ వన్ వైల్డ్ పాయింటర్. సో ఈ వైల్డ్ పాయింటర్ వచ్చేసి ఏ వైల్డ్ పాయింటర్ ఇస్ ఏ పాయింటర్ దట్ హ్యాస్ నాట్ బీన్ ఇనిషియలైజ్డ్ టు ఎనీ వ్యాలిడ్ మెమరీ అడ్రస్. It holds some random or garbage value which may result in undefined behavior. సో వైల్డ్ పాయింటర్ అంటే ఏంటంటే మనము డిక్లేర్ చేస్తాం, బట్ దానికి ఇనిషియలైజేషన్ అనేది చేయం. సో ఆ ఇనిషియలైజేషన్ చేయనప్పుడు అన్నోన్ గా ఒక గార్బేజ్ వాల్యూ అనేది దాంట్లో స్టోర్ అవుతుంది. సో గార్బేజ్ వాల్యూ కాకుండా కూడా అన్డిఫైన్డ్ బిహేవియర్ అనేది ఏదో ఒకటి చేస్తుంది అనమాట. అన్డిఫైన్డ్ బిహేవియర్ అంటే లైక్ ఎర్రర్స్ రావడము ఇలాంటివి అనమాట. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, వితౌట్ ఇనిషియలైజేషన్ క్యాన్ లెడ్ టు సిగ్మెంటేషన్ ఫాల్ట్ ఆర్ డేటా కరప్షన్. సో ఇక్కడ మనకి అన్డిఫైన్డ్ బిహేవియర్ అంటే డేటా కరప్షన్ అన్న అవుతుంది, లేదంటే సిగ్మెంటేషన్ ఫాల్ట్ అన్న అవుతుంది. సో ఇవి మనకి ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ చూసి ఆ తర్వాత ప్రోగ్రామ్ చూద్దాము. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అంటూ ఏం లేదు, జస్ట్ ప్రోగ్రామ్ కి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. టేక్ ఏ న్యూ ఫైల్, సోర్స్ ఫైల్, యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ కి బ్రేసెస్ ఇవ్వలేదు, ఇంట్ మెయిన్. నెక్స్ట్ వైల్డ్ పాయింటర్ అంటే ఏంటి, డిక్లేర్ చేస్తాం బట్ ఇనిషియలైజేషన్ అనేది చేయము. సో ఇక్కడ వచ్చేసి డిక్లేర్ చేస్తాను ఇంట్ ఏ. సో పాయింటర్ వేరియబుల్ కి కదా ఆస్టిక్ ఏ. సో ఇక్కడ వచ్చేసి డిక్లేర్ చేసుకున్నాను బట్ ఇనిషియలైజేషన్ అనేది నేను చేయట్లేదు. సో ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఎఫ్. సో ఇంటీజర్ కదా, పర్సంటైల్ డి స్లాష్ ఎన్ కామా ఆస్టిక్ ఏ. ప్రింట్ చేద్దాం. సో మనకు గార్బేజ్ వాల్యూ అయినా రావాలి, లేదు అంటే సిగ్మెంటేషన్ ఫాల్ట్ అన్నా రావాలి. సో డేటా కరప్షన్ అలాంటిది. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. పాయింటర్ p3.c ఎక్స్టెన్షన్, సేవ్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో కొన్ని కంపైలర్స్ లో ఏంటంటే మనకి గార్బేజ్ వాల్యూ అండ్ సిగ్మెంటేషన్ ఫాల్ట్ రెండు రావు. చూడండి నాకు ఇక్కడ ఏ వాల్యూ కూడా రిటర్న్ చేయలేదు, ప్రింట్ ఎఫ్ ఇచ్చినా కూడా. సో ఇక్కడ నాకు ఏమవుతుంది, సో నేను యూస్ చేసే కంపైలర్ లో వచ్చేసి నాకు ఏ ఎర్రర్స్ రావట్లేదు, అలా అని గార్బేజ్ వాల్యూ కూడా రావట్లేదు. సో వేరే ఏదైనా కంపైలర్ లో చూద్దాము. సో ఆన్లైన్ సి కంపైలర్ ఓపెన్ చేశాను నేను. సో దీంట్లో కోడ్ అనేది తీసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి డిక్లేర్ చేద్దాం ఇంట్ ఆస్టిక్ ఏ. సో డిక్లేర్ చేశాను బట్ ఇనిషియలైజేషన్ అయితే చేయను. ప్రింట్ ఎఫ్ ఆఫ్ పర్సంటైల్ డి స్లాష్ ఎన్ కామా ఆస్టిక్ ఏ. సో రన్ చేద్దాము, రన్. సో చూడండి ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది, సంథింగ్ ఏదో వాల్యూ వచ్చి దాని తర్వాత సిగ్మెంటేషన్ ఫాల్ట్ అని ఎర్రర్ వస్తుంది. సో కొన్ని కంపైలర్స్ లో వస్తుంది, కొన్ని కంపైలర్స్ లో రాదు. సో ఆన్లైన్ సి కంపైలర్ లో అయితే సిగ్మెంటేషన్ ఫాల్ట్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి వైల్డ్ పాయింటర్. సో డిక్లేర్ చేసి ఇనిషియలైజేషన్ చేయకపోతే ఇలా మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము, ఇంటీజర్ పాయింటర్. సో ఇంటీజర్ పాయింటర్ ఏం చేస్తుంది, అండ్ ఇంటీజర్ పాయింటర్ ఇస్ ఎ పాయింటర్ దట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ అన్ ఇంటీజర్ వేరియబుల్. సో ఇంటీజర్ పాయింటర్ ఏంటంటే ఇంటీజర్ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ పాయింట్, అండ్ ఇంటీజర్ పాయింటర్ ఇంట్ ఆస్టిక్ స్పెసిఫికలీ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్ వేర్ అన్ ఇంటీజర్ ఈజ్ స్టోర్. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఈ ఇంట్ ఆస్టిక్ అనేది ఇంటీజర్ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. సో సింటాక్స్ వచ్చేసి ఇంట్ ఆస్టిక్ ptr. సో ptr అంటే పాయింటర్ వేరియబుల్. సో ఆ ప్లేస్ లో మనము ఏదైనా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ చూసి ఎగ్జాంపుల్ చూసి ఆ తర్వాత ప్రోగ్రామ్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఇంటీజర్ పాయింటర్. సో ఇంటీజర్ పాయింటర్. సో దీని సింటాక్స్ వచ్చేసి ఇంట్ ఆస్టిక్ ptr. ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాము. int num equal to 10. నెక్స్ట్ int astic ptr equal to num. సో ఈ num అంటే ఏంటి, ఒక ఇంటీజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది.
సో ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తుంది ఇంటర్నల్ గా చూద్దాము. సో ఇక్కడ నమ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసింది. సో ఈ నమ్ వచ్చేసి ఇంటర్నల్ గా ఇలా తీసుకుంటుంది. నమ్ వచ్చేసి వేరియబుల్. సో ఇది వచ్చేసి మనకి ఒక మెమొరీ అడ్రస్. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 10 మనకి ఇక్కడ. సో ఇది వచ్చేసి ఏంటి మనకి వేరియబుల్. నెక్స్ట్ 10 వచ్చేసి మనకు ఒక వాల్యూ అండ్ 2020 ఇది వచ్చేసి మనకి మెమొరీ అడ్రస్. నెక్స్ట్ ఇంట్ ఆస్ట్రిక్ ptr ఈక్వల్ టు నమ్. సో ఇక్కడ మనకి సేమ్ ptr అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ కి మనకి వాల్యూ ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసి అడ్రస్ 3030. సో వాల్యూ ఏం అసైన్ చేశారు? నమ్. సో నమ్ అంటే నమ్ యొక్క అడ్రస్ ని ఇందులో వాల్యూగా తీసుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి 2020. సో ఇది వచ్చేసి మనకి వాల్యూ. సో ఇది వచ్చేసి దేని వాల్యూ? ptr వాల్యూ. అండ్ ఇది వచ్చేసి వేరియబుల్ అండ్ ఇది వచ్చేసి అడ్రస్ ఆఫ్ ptr యొక్క మనకి అడ్రస్. సో ఇది ఇలా మనకి తీసుకుంటుంది. ఇఫ్ సపోజ్ ఇంకా మనకి నమ్ వాల్యూ లైక్ ptr వాల్యూ అనేది డిఫరెంట్ ఉందనుకోండి. సో మళ్ళీ చేంజ్ అవుతుంది అనుకోండి. సో ఆస్ట్రిక్ ptr ఈక్వల్ టు 20. సో అప్పుడు ఏం చేస్తుంది? ఈ ptr వాల్యూ స్టోర్ చేసుకుంటుంది అలానే. సో ఇక్కడ 2020 ఉందా? సో 2020 అండ్ 20 కూడా మనకి స్టోర్ చేస్తుంది. సో ఇవి మనకి ప్రింట్ చేసిన తర్వాత 20 వాల్యూ అనేది కూడా మనకి ప్రింట్ చేసేయడానికి వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇంటీజర్ పాయింటర్. సో ఇంటీజర్ పాయింటర్ అంటే ఏంటి? సో పాయింటర్ ఇంటీజర్ వేరియబుల్ లో ఇంటీజర్ పాయింటర్ ని స్టోర్ చేసుకుంటుంది. మెమొరీ అడ్రస్ తో పాటు ఇది కూడా మనకి స్టోర్ చేసుకుంటుంది. సో ప్రోగ్రామ్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, include stdio.h. నెక్స్ట్ ఇంట్ మెయిన్. సో సేమ్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తాను. ఇంట్ నమ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఆస్ట్రిక్ ptr ఈక్వల్ టు ampersand num. సో ఇక్కడ మనకి ampersand num. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ampersand num. అందుకనే దీని యొక్క అడ్రస్ దీని వాల్యూ లాగా మనకి స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వాల్యూని ప్రింట్ చేద్దాం. నమ్ యొక్క వాల్యూని printf వాల్యూ ఆఫ్ నమ్. సో ఇంటిజర్ కాబట్టి %d కామా. సో ఓన్లీ వాల్యూ కాబట్టి నార్మల్ గా num తీసుకోండి. నెక్స్ట్ printf ఆఫ్ వాల్యూ ఆఫ్ అడ్రస్ తీసుకుందాము. అడ్రస్ ఆఫ్ నమ్ %d n కామా. సో అడ్రస్ కదా ampersand num. సో ఈ ఫస్ట్ ప్రింట్ చేద్దాం. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. పాయింటర్ p4.c ఎక్స్టెన్షన్ సేవ్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో వాల్యూ ఆఫ్ నమ్ 10 వచ్చింది అండ్ అడ్రస్ ఆఫ్ నమ్ 64 సంథింగ్ నెంబర్ వచ్చేసింది. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ ptr వాల్యూ లో ఒక ఇంటీజర్ వేరియబుల్ ఇచ్చామనుకోండి, అది మనకి స్టోర్ అవుతుంది. ptr ఈక్వల్ టు 20 అనే వాల్యూ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ptr వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో వాల్యూ ఆఫ్ ptr, ఇది ఆస్ట్రిక్ ptr నమ్ స్టోర్ అయింది కదా. సో ఇది నమ్ వాల్యూ ఆఫ్ నమ్ %d n కామా num. సో ఇక్కడ మనకి మోడిఫికేషన్ తర్వాత ptr లైక్ నంబర్ లో num లో 20 అనేది ఉంటుంది. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. చక్కగా చూడండి, ఫస్ట్ ఏదైతే వాల్యూ ఆఫ్ నమ్ 10 వచ్చిందో అక్కడ మనకి 20 అనేది, అంటే మనకు అక్కడ మోడిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట ఇంటర్నల్ గా. సో ఇది వచ్చేసి మనకి ఇంటీజర్ పాయింటర్. సో ఇంటీజర్ పాయింటర్ లో మెమొరీ అడ్రస్ లో లొకేషన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, అంటే మోడిఫై అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. పాయింటర్ అరిథమెటిక్స్. సో పాయింటర్ అరిథమెటిక్ ఏం చేస్తుంది? సో నార్మల్ గా మనము అరిథమెటిక్ ఆపరేటర్స్ లో చూసాం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, నెక్స్ట్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ పాయింటర్ అరిథమెటిక్ లో ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఇవి మాత్రమే మనకు ఉంటాయి. సో ఈ ఆపరేషన్స్ వల్ల మనకి పాయింటర్స్ లో ఏమవుతుందంటే కంప్లీట్ గా ఒక లూప్ మొత్తంలో ట్రావర్స్ అవుతుంది అనమాట. ఒక మెమొరీ లొకేషన్స్ అన్ని కూడా కంట్రోల్డ్ మేనర్ లాగా మనకి ఇందులో ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేసుకుంటుంది. సో ఇది వచ్చేసి మనకి పాయింటర్ అరిథమెటిక్. సో అడిషన్, సబ్ట్రాక్షన్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఎలా పర్ఫార్మ్ చేస్తాయో చూద్దాము. ఎగ్జాంపుల్ చూసి ఆ తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి పాయింటర్ అరిథమెటిక్. సో ఈ పాయింటర్ అరిథమెటిక్ లో ఏం చేస్తుంది? ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మ్ చేస్తుంది. బట్ అన్ని ఆపరేషన్స్ అరిథమెటిక్ ఆపరేషన్స్ కాదు. సో పాయింటర్ లో మనకు ఓన్లీ అడిషన్, సబ్ట్రాక్షన్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఎగ్జాంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తాను. సో ఆ ఎగ్జాంపుల్ లో ఎలా ట్రావెల్ అవుతుందో చూద్దాము.
సో ఒక అరే అనేది తీసుకుంటున్నాను. సో ఇంట్ అరే. సో ఈ అరేలో నేను 5 సైజ్ తీసుకుంటున్నాను, అంటే 5 వాల్యూస్ తీసుకోవాలి. సో 10, 20, 30, 40, 50. సో ఇవి వాల్యూస్ కన్సిడర్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి అండ్ వన్ మోర్ థింగ్ పాయింటర్ అరిథమెటిక్ లో ఏంటంటే, సో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ 10 ఎలిమెంట్ ఉంది కదా, మనం పాయింటర్ వేరియబుల్ కి డైరెక్ట్ గా వాల్యూ అసైన్ చేస్తే ఈ ఎలిమెంట్ ని మనకి స్టోర్ చేసుకుంటుంది. అంటే మనకి ఇక్కడ ఇంట్ ఆస్టిక్ ptr ఈక్వల్ టు అరే. సో ఇలా ఇచ్చామనుకోండి, సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ గా ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇందులో స్టోర్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్ గా 10 వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో మనం ఇనిషియలైజ్ చేయాల్సిన లైక్ ప్రింట్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా కూడా ఈ అరేలో డైరెక్ట్ గా మనకి ఫస్ట్ ఎలిమెంట్ అనేది స్టోర్ అవుతుంది. సో అరేలో మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఎలా స్టోర్ అవుతుంది? బేస్ అడ్రస్. సో ఆ బేస్ అడ్రస్ మనం ఏమి ఇస్తున్నాము? డి రిఫరెన్స్ అని చెప్పేసి స్ట్రింగ్ వేరియబుల్ అని చెప్పేసి ఇస్తున్నాం, లైక్ అరే వేరియబుల్ అని చెప్పేసి ఇస్తున్నాం. సో అందుకోసమే మనకి ఇక్కడ అరే అనేది డైరెక్ట్ గా ఫస్ట్ ఎలిమెంట్ ని ఇనిషియలైజ్ ప్రింట్ ఆఫ్ వాల్యూ అనేది ప్రింటింగ్ స్టేట్మెంట్ లో ఇచ్చేస్తుంది మనకి. సో తర్వాత ప్రోగ్రామ్ లో చూద్దాం, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే, సో వాల్యూ అనేది నేను ఇంక్రిమెంట్ చేసుకుంటాను. సో ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ptr ప్లస్ ప్లస్. సో ఇది ఏం చేస్తుందంటే ఒక వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ptr ప్లస్ ఈక్వల్ టు 2. సో ఇలా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ptr ఈక్వల్ టు ptr ప్లస్ 2. సో ptr లో 2 వాల్యూస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ptr మైనస్ మైనస్, ఇక్కడ ఒక వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో 1 టైం మనకు వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో ఈ ఆపరేషన్స్ ఈ అరేలో ఎలా పర్ఫామ్ చేసుకుంటుందో చూద్దాము. సో మళ్ళీ నేను ఇలా కన్సిడర్ చేస్తాను. ఫర్ సపోజ్ 10, 20, 30, 40, 50. సో ఫస్ట్ మనకేముంది? ptr ఈక్వల్ టు arr, అంటే వాల్యూ మనకి ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్తుందా? సో ఫస్ట్ ఎలిమెంట్ అంటే 10. సో ఇది మనకి ఇవ్వకపోయినా కూడా డైరెక్ట్ ఫస్ట్ ఎలిమెంట్ ని స్టోర్ చేసుకుంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రింట్ అయిపోతుంది. ఫస్ట్ ఇట్ విల్ ప్రింట్. నెక్స్ట్ సో పాయింటర్ మనకి ఇక్కడ ఉంది, అంటే కంట్రోలర్ మనకి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటి? ptr ప్లస్ ప్లస్. సో ptr అనేది ఒక 1 టైం అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? సెకండ్ వాల్యూ ఏముంది? 1 టైం అంటే 20 ఉందా? సో ఇక్కడ వచ్చేసి మనకి 20 డైరెక్ట్ గా ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడు? ptr ప్లస్ ప్లస్ అంటే మనకి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటుంది. నెక్స్ట్ ఏముంది? సో ఇక్కడ మనకి 20 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ptr ప్లస్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ ఏమవుతుంది? 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుందా? సో పాయింటర్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి 1, 2. సో ఇక్కడికి వస్తుంది 40కి వచ్చేస్తుంది పాయింటర్. సో ఇది ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే? ptr ప్లస్ ఈక్వల్ టు 2 పర్ఫామ్ చేస్తే మనకి ఆపరేషన్ అనేది వచ్చేస్తుంది. సో దీని వాల్యూ ఏంటి? మనకి ఇక్కడ 40 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ptr మైనస్ మైనస్. సో మైనస్ అంటే ఏంటి? డిక్రిమెంట్, అంటే 1 వాల్యూ బ్యాక్ వెళ్తుంది అనమాట. సో కంట్రోలర్ ఎక్కడ ఉంది? మనకి ఇక్కడ 40 లో ఉందా? సో ఈ 40 నుంచి మనకి ఇక్కడ 1 వాల్యూ బ్యాక్ వెళ్తుంది. సో 1 వాల్యూ బ్యాక్ అంటే మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ 30 లోన. సో ఇక్కడ మనకి ptr మైనస్ మైనస్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది. సో వాల్యూ ఏంటి మనకి ఇక్కడ? 30. సో ఫస్ట్ 10, ఆ తర్వాత 20, ఆ తర్వాత 40, లాస్ట్ మనకి 30 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా మనకి ఒక అరేలో ట్రావర్స్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి పాయింటర్ అరిథమెటిక్. సో ప్రోగ్రామ్ కూడా చూద్దాము, సేమ్ వేలో మనకు అవుట్పుట్ వస్తుందా లేదా చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, include stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో సేమ్ ప్రోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తాను అండ్ వాల్యూస్ కూడా సేమ్. ఇంట్ arr. సో సైజ్ ఇవ్వండి 5 ఈక్వల్ టు 10, 20, 30, 40, 50. సో ఇక్కడ మనం ఒక పాయింటర్ వేరియబుల్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఆస్టిక్ ptr ఈక్వల్ టు arr. సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఈ అరేలో ఈ పాయింటర్ వేరియబుల్ లో మనకి ఏం స్టోర్ అవుతుంది? ఈ అరే యొక్క ఫస్ట్ ఎలిమెంట్ అనేది డైరెక్ట్ గా మనకి స్టోర్ అయిపోతుంది. సో ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా మనకు ఆ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ చేసుకుంటుంది అనమాట. ఇదే మనకి పాయింటర్ అరిథమెటిక్ లో స్పెషల్. సో నెక్స్ట్ ఇక్కడ మనం ప్రింట్ చేద్దాము. printf ఆఫ్ ఇనిషియల్ పాయింటర్ పాయింట్స్ టు. సో ఇక్కడ వచ్చేసి %d/n, సో వాల్యూ ఎందులో ఉంది మనకి? ఈ అరే వాల్యూ ఫస్ట్ వాల్యూ ఆస్టిక్ ptr లో ఉందా? సో ఆస్టిక్ ptr ని యాస్టిస్ గా ప్రింట్ చేద్దాం. సో మనకి ఈ వాల్యూ అనేది వచ్చేస్తుంది.
వాల్యూ వస్తుందా లేదా సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో పాయింటర్ p5.c ఎక్స్టెన్షన్ సేవ్ ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో ఇనిషియల్ పాయింటర్ టు వాల్యూ వచ్చేసి 10 వచ్చేస్తుంది. అంటే ఈ అరే ఏదైతే ఉందో ఆస్టిక్ ptr తీసుకుంటే డైరెక్ట్ గా ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనకి స్టోర్ అయిపోతుంది. సో ఇది మనకి మెమొరీ అడ్రస్ స్టోర్ అవుతుంది అని చెప్పేసి చెప్తారు. బట్ దాంట్లో ఏంటంటే మెమొరీ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సో ఏవైతే ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేసామో లైక్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఆ వాల్యూస్ కూడా చూద్దాం మనము. ptr ప్లస్ ప్లస్ దీన్ని ప్రింట్ చేద్దాము. printf ఆఫ్ ఆఫ్టర్ ptr ప్లస్ ప్లస్ పాయింటర్ పాయింట్స్ టు %d/n, asterisk ptr. సో అన్ని అరే ఎలిమెంట్స్ అన్ని దాంట్లోనే ఉన్నాయి కదా, సో అందుకోసం. నెక్స్ట్ ptr ప్లస్ ఈక్వల్ టు 2. సో 2 టైమ్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతుందా. నెక్స్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ printf ఆఫ్ ఆఫ్టర్ ptr ప్లస్ ఈక్వల్ టు 2 పాయింటర్ పాయింట్స్ టు %d/n, asterisk ptr. నెక్స్ట్ ptr మైనస్ మైనస్ ప్రింట్ చేద్దాం. printf ఆఫ్ ఆఫ్టర్ ptr మైనస్ మైనస్ పాయింటర్ పాయింట్స్ టు %d/n, asterisk ptr. సో ఇక్కడ వాల్యూస్ మనకి ఎగ్జాంపుల్ లో ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేసామో అలానే వాల్యూస్ వచ్చాయా లేదా చూద్దాము. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో ఇనిషియల్ పాయింటర్ టు 10. సో ఇది మనం వాల్యూ ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ వన్ చూద్దాము. సో ptr ప్లస్ ప్లస్ చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 20. సో దీంట్లో కూడా అదే వచ్చిందో చూడండి. దీంట్లో ptr ప్లస్ ప్లస్ చేస్తే 20 వచ్చింది. నెక్స్ట్ ptr ప్లస్ ఈక్వల్ టు 2 చేస్తే 40 వచ్చింది. సో నెక్స్ట్ వాల్యూ మనకు 40 వచ్చిందా. అవును, మనకు 40 అనేది వచ్చేసింది. నెక్స్ట్ డిక్రిమెంట్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది చూడండి. వాల్యూ అనేది మనకి 30 వచ్చింది. ఓకే, సో మనం ఏదైతే ఎగ్జాంపుల్ లో చూసామో సేమ్ అలానే మనకి అవుట్పుట్ అనేది రిటర్న్ చేసింది. సో ఇది వచ్చేసి మనకి పాయింటర్ అరిథమెటిక్. సో ఈ పాయింటర్ అరిథమెటిక్ లో ఏం చేస్తుంది, డైరెక్ట్ గా మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మనకి పాయింటర్ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది మనం ఆల్రెడీ అరే దాంట్లో చూసాము అండ్ స్ట్రింగ్ దాంట్లో కూడా చూసాము. ఎలా అయితే ఫస్ట్ ఎలిమెంట్ ఎలా అయితే స్టోర్ చేసుకుంటుందో అది బేస్ వేరియబుల్ గా మనకి ఆ మెమొరీ లొకేషన్ లో ఇంటర్నల్ పాయింటర్ వేరియబుల్ గా తీసుకుంటుంది అనమాట. సో అది ఫస్ట్ ఎలిమెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. అరే పాయింటర్. అండ్ అరే పాయింటర్ రిఫర్స్ టు ఏ పాయింటర్ దట్ పాయింట్స్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే. సో ఇక్కడ కూడా మనకి అరే పాయింటర్ లో, సో ఇందాక కాన్సెప్ట్ కూడా మనము పాయింటర్ అరిథమెటిక్ లో అరే తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ స్టోర్ చేసుకుందాం. సో ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటుంది. యూజింగ్ దిస్ పాయింటర్ యూ క్యాన్ యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే. సో ఈ అరే పాయింటర్ తో మనము మ్యానిపులేట్ చేయొచ్చు, అంటే చేంజెస్ చేయొచ్చు అండ్ అలానే వాల్యూస్ అనేవి యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ అరే పాయింటర్ నే మనము పాయింటర్ టు అరేస్ అని కూడా అంటాము. సో దీని ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి అరే పాయింటర్. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇట్ పాయింట్స్ టు ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే. ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాము. సో అరేస్ కాన్సెప్ట్స్ తోనే ఇంట్ RRR. సో ఇక్కడ వచ్చేసి 5 వాల్యూస్ తీసుకుంటున్నాను. సేమ్ ఇందాక లానే 10, 20, 30, 40 and 50. సో ఫస్ట్ వాల్యూ మనం ప్రింట్ చేయాలంటే మనకి ఇలా వస్తుంది, ఇంట్ asterisk ptr ఈక్వల్ టు ARR. సో ఇందాక మనము పాయింటర్ అరిథమెటిక్ లో చెప్పాము ఈ పాయింటర్, బట్ అక్కడ కాదు. సో అక్కడ మనం ఎగ్జాంపుల్ లో అరేస్ కాన్సెప్ట్ యూజ్ చేసాం కాబట్టి అక్కడ మనకు ఫస్ట్ వాల్యూ అనేది 10 ప్రింట్ అయింది. సో పాయింటర్ అరిథమెటిక్ లో కాదు అది. సో ఈ అరే పాయింటర్ లోనే మనకి ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి వితౌట్ ప్రింటింగ్ మనకి ఫస్ట్ ఎలిమెంట్ 10 అనేది స్టోర్ అవుతుంది. సో ఇది చూద్దాము. అండ్ దీంతో పాటు మనకి పాయింటర్ అరిథమెటిక్ ఎలా ట్రావర్స్ అవుతుందో లూప్ కాన్సెప్ట్స్ లో చూద్దాము. టేక్ ఏ న్యూ సోర్స్ ఫైల్ include stdio.h int main. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అరే సైజ్ 5 ఈక్వల్ టు 10, 20, 30, 40, 50. సో లాస్ట్ సెమీకోలన్. సో ఇక్కడ మనకి పాయింటర్ వేరియబుల్ ఇంట్ asterisk ptr ఈక్వల్ టు అరే. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఫస్ట్ ఎలిమెంట్ స్టోర్ అవుతుందా. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 10. సో అది ప్రింట్ కూడా చేసుకుందాము. printf ఇనిషియల్ వాల్యూ %d/n, సో asterisk
ptr. సో నెక్స్ట్ మనకి మిగతా వేరియబుల్స్ అన్ని కూడా ప్రింట్ అవ్వాలంటే సో లూప్ కాన్సెప్ట్స్ తీసుకుందాము. సో ఇక్కడ ఎలా లూప్ కాన్సెప్ట్ వర్క్ అవుతుందో చూద్దాము. ఇంట్ ఐ ఫర్, సో ఇక్కడ మనము ఇంట్ ఐ ఎందుకు పైన తీసుకున్నాను, మనకి ఈ వర్షన్ లో రాదు కాబట్టి నేను పైన కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. ఐ ఈక్వల్ టు 0. సో ఇక్కడ అరే కాన్సెప్ట్స్ లో 0 బేస్డ్ ఉంటుంది కదా, సో 0 నుంచి మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఐ లెస్ దాన్ 5, ఐ నెక్స్ట్. సో ఐ లెస్ దాన్ 5 ఎందుకంటే మనకి 5th వాల్యూ వరకు మనకు లేదు, ఓన్లీ 4th వాల్యూ కాబట్టి ఈక్వల్ టు 5 అనేది నేను కన్స్ట్రక్ట్ చేసుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి ప్రింటింగ్ స్టేట్మెంట్ తీసుకున్నాము. printf value at array percentile d equal to percentile d slash n. సో అన్ని వాల్యూస్ ఒకేసారి ప్రింట్ అవ్వడానికి మనము పాయింటర్ అరిథమెటిక్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఆస్టిక్ ptr ప్లస్ i. సో ఈ పాయింటర్ అరిథమెటిక్ వల్ల మనకి అన్ని వాల్యూస్ ఒకేసారి ప్రింట్ అవుతాయి. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. పాయింటర్ p6.c ఎక్స్టెన్షన్ సేవ్ ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో చూడండి, ఫస్ట్ మనకి ద ఇనిషియల్ వాల్యూ 10 వచ్చేసింది. ఆ తర్వాత లూప్ లో వాల్యూస్ అన్ని కూడా మనకు ప్రింట్ అవ్వాలంటే ఈ వే కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి పాయింటర్ అరిథమెటిక్ వే అన్నమాట. సో అడిషన్. సో ఇలా మనకి పర్ఫార్మ్ చేసుకుంటే ఒక్క స్టేట్మెంట్ లోనే మనకు అన్ని వాల్యూస్ ప్రింట్ అయ్యాయా. సో కోడ్ అనేది రెడ్యూస్ ఇలా మనం చేసుకోవచ్చు, లూపింగ్ కాన్సెప్ట్స్ లో రెడ్యూస్ చేసుకోవచ్చు కదా. ఇలా మనకి అరే పాయింటర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ పాయింటర్. సో ఈ ఫంక్షన్ పాయింటర్ ఏం చేస్తుందంటే ఫంక్షన్ ఆఫ్ అడ్రస్ ని వాల్యూ హోల్డ్ చేస్తుంది అండ్ దాంతో పాటు మనకి ఫంక్షన్ ఇన్వోక్ అనేది కూడా చేస్తుంది. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే పాయింటర్ టు ఏ వేరియబుల్ అలౌస్ యూ టు ఇండైరెక్ట్ యాక్సెస్ ఆఫ్ ది వేరియబుల్. సో ఇండైరెక్ట్ గా మనము వేరియబుల్ వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే మనము ఇండైరెక్ట్ గా ఇన్వోక్ అనేది కూడా చేయొచ్చు. సో ఇన్వోక్ అంటే ఏంటి, ఫంక్షన్ కాల్ అనేది చేయొచ్చు. సో దీని ప్రోగ్రామ్ అనేది చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్. సో ఫంక్షన్ పాయింటర్స్ లో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ని ఎలా తీసుకోవాలో చూద్దాము. యాష్ ఇంక్లూడ్ stdio .h నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఫంక్షన్ కాల్ అనేది చేస్తున్నాను. సో లేదు అంటే ప్రోగ్రామ్ నే తీసుకుందాము. ఇంట్ ఆస్టిక్ ఫంక్షన్ పాయింటర్. నెక్స్ట్ ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను, ఇంట్ కామా ఇంట్. సో ఇవి వచ్చేసి నేను ఇక్కడ ఒక ఫంక్షన్ పాయింటర్ ని డిక్లేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఫంక్షన్ పాయింటర్ డిక్లేర్ చేసుకున్నాను. సో ఆస్టిక్ సింబల్ తో ఉంది కదా, వేరియబుల్ తో ఆస్టిక్ ఉంటే ఫంక్షన్ పాయింటర్ వేరియబుల్. నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి నేను 2 ఇంటీజర్స్ కన్స్ట్రక్ట్ చేశాను అండ్ ఇదే మనకి ఇంటీజర్ కూడా రిటర్న్ అవ్వాలి. సెమీకోలన్. నెక్స్ట్ సో ఒక అడ్రస్ వాల్యూ అనేది అసైన్ చేసుకుంటాను ఫంక్షన్ పాయింటర్. సో సేమ్ వేరియబుల్ ఈక్వల్ టు యాంపర్సెంట్ యాడ్. సో యాడ్ అనేది ఒక వాల్యూని అసైన్ చేసుకుంటున్నాను. సో యాంపర్సెంట్ యూస్ చేసాము అంటే అడ్రస్ స్టోర్ అవ్వాలి అని చెప్పేసి కదా. సో అడ్రస్ అంటే మనకు అక్కడ ఆ సమ్ వాల్యూ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ పాయింటర్ లో మనకి స్టోర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్. ఇన్ రిజల్ట్ సో స్టోర్ చేసుకోవడానికి ఒక పాయింటర్. సో ఫంక్షన్ ఈ ఫంక్షన్ ptr లోనే కదా మనకు స్టోర్ అవుతుంది. సో ఫంక్షన్ ptr. సో వాల్యూస్ ఇక్కడే పాస్ చేస్తున్నాను 5,10. నెక్స్ట్ ఈ రిజల్ట్ ని మనము స్టోర్ చేసుకోవాలి. printf ఆఫ్ రిజల్ట్ పర్సెంటైల్ డి ఇంటీజర్ కదా /n కామా రిజల్ట్ అనే వేరియబుల్. సో ఈ రిజల్ట్ అనే వేరియబుల్ లోనే ఉంది కదా మనకి రిజల్ట్ సెమీకోలన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంట్ కన్సిడర్ చేసాం కాబట్టి రిటర్న్ 0 తీసుకుంటున్నాను, రిటర్న్ 0. అండ్ దీని అడిషన్ యొక్క లాజిక్ మనకు పర్ఫార్మ్ చేయాలి కదా. సో అవుట్ ఆఫ్ ది మెయిన్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను ఇంట్ యాడ్. సో యాడ్ ఫంక్షన్. సో 2 వేరియబుల్స్ కదా, ఒకటి ఇంట్ ఏ కామా ఇంట్ బి. నెక్స్ట్ రిటర్న్ a ప్లస్ బి. సో అంతే కదా, మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసే వాల్యూ కూడా ఇంటీజర్ టైప్ కదా. సో అందుకోసం ఇక్కడ 2 వేరియబుల్స్ నేను ఇంట్ కన్సిడర్ చేసుకున్నాను. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. పాయింటర్ p7.c ఎక్స్టెన్షన్ సేవ్ ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో చూడండి రిజల్ట్ 15 అనేది వస్తుంది. సో మనకి 5 + 10 ఎంత, 15. సో ఇలా మనకి పాయింటర్ ఫంక్షన్స్ లో కూడా మనకి అడిషన్ ఆఫ్ నెంబర్స్ ఎలా అయితే మనం ఫంక్షన్స్ టాపిక్ లో ప్రోగ్రామ్ చేసామో అలానే ఇక్కడ కూడా మనము చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇంటర్వ్యూస్ లో ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ మీద అడుగుతారు ప్రోగ్రామ్స్, లేదు అంటే అరేస్ మీద, లేదు అంటే స్ట్రింగ్స్ మీద, లేదు అంటే పాయింటర్స్ టాపిక్ మీద కూడా అడగొచ్చు. సో ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేసుకోవాలి.
సో అప్పుడైతేనే మీకు ఈ కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తుంది అండ్ చాలా చాలా కన్ఫ్యూజన్ టాపిక్ కూడా మీకు పాయింటరే. సో చాలా ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డబల్ పాయింటర్. సో డబల్ పాయింటర్ ఈస్ ఆల్సో నైన్ యాజ్ ఏ పాయింటర్ టు ఏ పాయింటర్. సో ఇది ఏం చేస్తుందంటే అడ్రస్ ఆఫ్ అనదర్ పాయింటర్ ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఎలా అయితే మనకి ఇప్పుడు పాయింటర్ ఏమంటాము, సో వేరే దాని యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటామా, బట్ ఇక్కడ ఏంటంటే ఒక దానిది కాకుండా ఇంకొక దాన్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకు సింటాక్స్ లో కూడా చూడండి, డేటా టైప్ యాస్టిక్ పాయింటర్ నేమ్ సేమ్ మనకి పాయింటర్ సింటాక్స్ లానే ఉంది, బట్ ఇక్కడ 2 times మనకి యాస్టిక్ సింబల్ అనేది యూస్ చేసాం. సో యాస్టిక్ అంటే ఏంటి, పాయింటర్ మనకి లైక్ పాయింటర్ సింబల్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఒక పాయింటరే కాకుండా ఇంకొక దాని పాయింటర్ అడ్రస్ ని మనకి ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. సో దీని ఎగ్జాంపుల్ చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, hash include stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ ఏంటి, వేరియబుల్ ని డిఫరెంట్ 2 pointers లో మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఒక వేరియబుల్ కన్సిడర్ చేసుకుంటున్నాను. సో int ఈక్వల్ టు 10. నెక్స్ట్ int asterisk ptr ఈక్వల్ టు %a. సో ఒక అడ్రస్ ని ఇక్కడ స్టోర్ చేసుకుంది ఆల్రెడీ. సో ఇంకొక దాంట్లో ఏంటంటే డబల్ టైమ్స్ ఇంకొక అడ్రస్. సో ఆల్రెడీ మనకి పీటీఆర్ లో ఒక అడ్రస్ అనేది స్టోర్ అయింది. సో ఇప్పుడు ఈ పీటీఆర్ ఇంకో దాంట్లో స్టోర్ అవుతేప్పుడు ఏమవుతుంది, డబల్ పాయింటర్ అవుతుంది మనకు అక్కడ. ఇంట్ ఆస్టిక్ డబల్ పీటీఆర్. సో ఇది మనకి డబల్ పాయింటర్ అవుతుంది. సో అందుకని నేను కన్వీనియంట్ గా డబుల్ పాయింటర్ అనే వేరియబుల్ ని తీసుకుంటున్నాను. ఈక్వల్ టు %ptr. సో యాంపర్సెంట్ యూజ్ చేసాము అంటే మనకి అడ్రస్ స్టోర్ అవుతుందా. సో ఆల్రెడీ మనకి పీటీఆర్ లో ఏ యొక్క అడ్రస్ ఉంది అండ్ ఏ దాంట్లో ఒక వేరియబుల్ ఒక 10 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ మనకి 2 times మనకి మెమరీ అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో ప్రింట్ చేద్దాము, అర్థమవుతుంది. ప్రింట్ఎఫ్ వాల్యూ ఆఫ్ ఏ %d/n, a. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ వాల్యూ ఆఫ్. సో సింగిల్ పాయింటర్ ని యూజ్ చేస్తే ఏం వాల్యూ వస్తుంది, మల్టిపుల్ పాయింటర్ యూజ్ చేస్తే ఏం వాల్యూ వస్తుందో చూద్దామా. వాల్యూ ఆఫ్ యూజింగ్ సింగిల్ పాయింటర్ అంటే ఓన్లీ 1 asterisk ఉన్నది. సో 1 asterisk ఉన్నది ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ వస్తుంది అండ్ మన డబుల్ asterisk ఉంది కదా, సో దానికి వచ్చేసి పీటీఆర్ యొక్క అడ్రస్ వస్తుంది అనమాట. సో అది నార్మల్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఫస్ట్ ఎక్స్క్యూట్ చేసి %d/n, సో ఇప్పుడు మనం ప్రింట్ చేయాల్సింది asterisk ptr ని. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ వాల్యూ ఆఫ్ యూజింగ్ డబుల్ పాయింటర్. సో డబుల్ పాయింటర్ యొక్క వేరియబుల్ ఏంటి మనకి, డబుల్ పాయింటర్ %d/n, సో దేంట్లో ఉంది మనకి డబుల్ పాయింటర్ లో asterisk డబుల్ ptr. సో సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేద్దాము. సేవ్ పాయింటర్ p8.c ఎక్స్టెన్షన్, సేవ్, ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో చూడండి, ఫస్ట్ యొక్క వాల్యూ మనకి 10 వచ్చింది అండ్ సెకండ్ వాల్యూ ఆఫ్ యూజింగ్ సింగిల్ పాయింటర్ అంటే ఈ సింగిల్ పాయింటర్, ఈ పాయింటర్ ఉంది కదా, ఈ పాయింటర్ లో మనకి ఏ ఉందా, ఏ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ యొక్క అడ్రస్ కాకుండా వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది అండ్ వాల్యూ ఆఫ్ యూజింగ్ డబుల్ పాయింటర్ అంటే ఇక్కడ మనకి 10 అని ఇచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి డబుల్ పాయింటర్. సో ఇక్కడ మనకి అడ్రస్ స్పేస్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇది వచ్చేసి మనకి డబుల్ పాయింటర్. సో డబుల్ పాయింటర్ నే మనం పాయింటర్ టు పాయింటర్ అంటాము. నెక్స్ట్, సో ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాము, వాట్ ఈస్ ఏ పాయింటర్ గురించి చూసాము. నెక్స్ట్ పాయింటర్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ చూసాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాయింటర్స్, దాని ఎగ్జాంపుల్స్ అండ్ ప్రోగ్రామ్స్ చూసాము. ఫర్ more videos on C, subscribe our channel.